ఇంకా రెగ్యులర్ పెట్టికోట్సే వాడుతున్నారా? అయితే మీరు ఎంత మంచి శారీ కట్టినా, ఎంత మంచిగా డ్రేప్ చేసినా ఆ లుక్ అయితే రాదు. అవును, సేమ్ ప్రాబ్లం నాది కూడా. నేను ఎంత మంచిగా కట్టని, నాకు యాక్చువల్లీ శారీ కట్టడం అంటే మస్తు ఇష్టం, పిచ్ అని చెప్పాలి. నేను అంత కష్టపడి నేర్చుకున్నా, బట్ ఎంత కట్టినా ఎందుకో అవుట్కమ్ అంత సాటిస్ఫైయింగ్ అనిపించదు. ఇట్లా స్ట్రక్చర్ మంచిగా అనిపించదు అనమాట. ఇంకా ఇష్యూ ఉండొద్దు అని చెప్పేసి నేను ఈ షేప్ వేర్స్ అయితే తీసుకున్నా. ఇవి 260 రూపీస్కే తీసుకున్నా 2 షేప్ వేర్స్. ఒక్కసారి షేప్ వేర్స్ తో శారీ కట్టి చూడండి, అల్టిమేట్ ఉంటది. ఇంకా పట్టు చీరలకైతే అద్రిపోద్ది. పట్టు చీరలు నార్మల్ గానే పెద్ద పెద్దగా ఉంటాయి, ఇంకా మనం రెగ్యులర్ పెట్టికోట్స్ తో కడితే మొత్తం ముడతలు పెద్ద పెద్దగా అనిపిస్తుంది మనకి చీర అంతా కూడా. బట్ షేప్ వేర్స్ తో కడితే అయితే నిజంగా బాపు బొమ్మ లెక్కనే ఉంటది. ట్రై చేసి చూడండి. లింక్ కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు పడి ఆ షేప్ వేర్స్ తీసుకోవడానికి కారణం ఇదిగో ఈ పట్టు చీర. నా ఫేవరెట్ కలర్ అనమాట. దొరికింది ఈ కలర్ లో పట్టు చీర. ఇక ఆగుతానా మంచిగా డ్రేప్ చేయాలి అని చెప్పేసి ఇక షేప్ వేర్స్ అయితే తీసుకున్నా. ఎట్లుందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నచ్చితే